వెల్కమ్ టు S4 మీడియా. గత గవర్నమెంట్లో ఆర్భాటంగా చెప్పేటువంటి ప్రచారం ఏదైతే చేశారో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. వాటిలో కొంతమందికి నివాసాలు ఉంటున్నారు, మరి కొంతమంది వాళ్ళే కట్టుకోలేకపోతే ప్రభుత్వం కట్టించిస్తుందని చెప్పి ఆ రోజున పెద్ద ప్రచారం జరిగింది. దానికి సంబంధించి వాస్తవం ఏది, ప్రస్తుత పరిస్థితి అని తెలియడానికే S4 మీడియా ఈ రోజున విజయవాడ రూరల్ ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వెలగలేరు జగనన్న కాలనీలోకి అయితే రావడం జరిగింది. అసలు ఈ జగనన్న కాలనీలో పరిస్థితి ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉన్నాయి, కట్టినటువంటి నిర్మాణాలను చూపించేందుకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి లోపల నిలబడి చూసుకో. స్టార్టింగ్లో చూస్తే దర్వాజా ఏ రకంగా ఉంది, కనీసం ఈ బోల్ట్ పెట్టడానికి కూడా ఈ బోల్ట్ ఇలా పెడితే ఈ దర్వాజా అంతా కూడా ఇది డ్యామేజ్ అయిపోయింది, ఇది లెగిసిపోయింది. ఈ ఇంటికి ఇదే స్టార్టింగ్ లోపలికి వెళ్తాకి లోపల ఎంత విలువైన వస్తువులు పెట్టినప్పుడు ఎవరైనా దర్వాజానికి కొంచెం క్వాలిటీ అయితే పెడతారు. ఈ దర్వాజాలో ఎంత క్వాలిటీ ఉందని ఒకసారి చూసుకోవచ్చు మీరు. దీంతో పాటు ఒకసారి లోపల చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది హాలు, జగనన్న కాలనీకి సంబంధించినటువంటి హాల్. ఈ హాల్లో దాదాపు ఇక్కడ వేసుకున్న తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. హాలు, బెడ్రూము, ఇది కిచెన్ రూమ్. ఇది కిచెన్ రూమ్లో కనీసం ఇక్కడ ఒక ఈ ఏదైతే మన స్టవ్ ఇక్కడ పెడతామో, స్టవ్ ఇక్కడ బండి ఇక్కడ పెడితే ఇక్కడ సంబంధించి సరుకులు ఏదైనా పెట్టుకోవడానికైనా షెల్ఫ్ పెట్టడానికైనా కనీసం మనిషి నుంచి పరిస్థితి అయితే ఉండదు. ఈ క్వాలిటీ చూసుకోవచ్చు ఎలా ఉందనేది. కాంట్రాక్టర్లకు ఇస్తే ఏ రకంగా నిర్మాణం చేస్తారు, కట్టుతారు, నిర్మాణం నాణ్యత ఏ రకంగా ఉంటుందనేది ఇదే ఒక ఉదాహరణ. ఈ రకంగా కట్టుకుంటూ వెళ్తే పేదవాడికి స్వర్గాన్ని మంచి ఇల్లు ఇస్తాము, క్వాలిటీతో ఇల్లు ఇస్తామని చెప్పి ఆ రోజున. కానీ కొన్ని చోట్ల ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. కానీ వెలగలేరు సంబంధించి ఏదైతే ఉందో వెలగలేరులో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీ చూపిస్తే ప్రయత్నం చేస్తున్నాం. ఇది బెడ్రూమ్లో కూడా సేమ్ అంతా అదే పరిస్థితి. ఏదైతే ఉందో లైట్ వెయిట్ బ్రిక్స్ తీసుకొచ్చారు, పిల్లర్ వేసారు, పిల్లర్తో పాటుకి ఇలా పెట్టేసేసి తాత్కాలికంగా మొత్తం రెడీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇది ఒక కిటికీ. బెడ్రూమ్ 6-4 వేసేస్తారు. కింద చూసుకోవచ్చు ఏ రకంగా ఉందనేది, క్వాలిటీ ఏ రకంగా ఉందనేది. ఇది ఒకసారి మనం విజువల్లో చూస్తే పిల్లర్ పక్కన ఏదైతే ఉందో దర్వాజా పక్కన లోపల ఉన్నటువంటి పరిస్థితి ఇది. హడావుడిగా కట్టారా, హడావుడిగా నిర్మాణం చేశారా, లేదంటే క్వాలిటీ ఎలాగే ఉందా, నాసిరకం ఏంటి అనేది ఒకసారి విజువలే మీకు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తాను. మా కెమెరామెన్ నితిన్ ఒకసారి చూసుకోవచ్చు ఏ రకంగా క్వాలిటీ ఉందనేది. పేదవాడికి ఇచ్చే ఇంటిని కనీసం నాణ్యత లేకపోతే ఇస్తే జరగరాని ఏదన్నా జరిగితే ఆ కుటుంబం అంతా రాత్రి ఏమైపోతుంది. ప్రశాంతంగా పొద్దున్నే పూట పని చేసుకొని వచ్చి 6 గంటలు పని చేసుకొని వచ్చి నైట్ టైం ఒక ఫ్యామిలీతో ప్రశాంతంగా పడుకునేటువంటి కుటుంబం తెల్లారిపాటికి చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. నాణ్యత లోపం ఏ రకంగా ఉందని చెప్పడానికి ఇదంతా కొట్టొచ్చేటువంటి విజువల్సే ఇవన్నీ. ఈ రకంగా ఉంటే ఆ రోజున ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, ఆ రోజున ఉన్నటువంటి ఏదైతే ఉందో రకరకాలైనటువంటి ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఉన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ ఉంది, తర్వాత దీంతో పాటు డిఈలు ఉన్నారు, ఈఈలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. వీళ్ళంతా ఏమైపోయారు, కోట్లాది రూపాయలు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇట్లాంటి ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు క్వాలిటీ ఏ రకంగా ఉంది, పేదవాడికి ఇచ్చే ఇల్లు ఏ రకంగా ఉంది. ఇది బెడ్రూము, ఇది అటాచ్డ్ బాత్రూమ్, ఇది బాత్రూమ్ చూసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందనేది. ఈ రకంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి 12,000 ఇల్లు అయితే నిర్మాణం చేశారు. ఈ 12,000 ఇళ్లలో దాదాపు ఒక 60% అయితే ఇట్లా కంప్లీట్ చేసి బయట డోర్ పెట్టేసేసి ఆ డోర్కి సంబంధించి ఏదైతే ఉందో ఒక నెంబర్ అయితే వేశారు. నెంబర్ వేసేసి ఈ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఈ ఇళ్ళన్నీ కంప్లీట్ అయిపోయింది చెప్పారు. కనీసం ఇన్ని వేల మెగా ఇల్లు కట్టినప్పుడు, మెగా వెంచరేసినప్పుడు గృహ నిర్మాణ శాఖ ఏం చేస్తుంది? నాణ్యత చూడరా, పట్టించుకునే పరిస్థితి లేదా? ప్రజా సొమ్ము లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉందో గతంలో జగన్మోహన్ రెడ్డి సెంటు పట్టా ఇచ్చారు, 2 సెంట్లు ఇచ్చారు. మేము 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. రూరల్లో 3 సెంట్లు, టౌన్లో 2 సెంట్లు ఇస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఈ జగనన్న కాలనీ ఏదైతే ఉందో ఈ జగనన్న కాలనీ మీద సమగ్ర విచారణ జరిపించి ఈ నాణ్యత లేనటువంటి ఇళ్లను మరొకసారి ఇల్లు నిర్మించి ఎవరైతే గతంలో లబ్ధిదారులు ఉన్నారో వీరు కేటాయించారో వారికి మెరుగైన ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, వెలగలేరు జగనన్న కాలనీ నుంచి.